హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పౌని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేయండి. నేను ఏదైనా వీడియో చేసినప్పుడు ఆ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఓకే, లేట్ చేయకుండా ఈరోజు అయితే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్ ఏంటంటే సెల్ఫ్గా హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలి. ఓకే, ఒక ఈజీ హెయిర్ స్టైల్ని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. కొంచెం ఫ్లాట్గా ఉన్న హెయిర్స్కి అయితే కొంచెం పఫీగా అనిపిస్తుంది ఆ హెయిర్ స్టైల్ అనేది. ఓకే, ఇంకా మనం లేట్ చేయొద్దు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఏదైనా మనం హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నాము అని అంటే మన హెయిర్కి ఆయిల్ ఉండొద్దు, హెడ్ బాత్ చేసి ఉండాలి. అప్పుడే చాలా ఈజీగా వస్తుంది హెయిర్ స్టైల్ అనేది. ఈ హెయిర్ స్టైలే కాదు, మీరు ఏది కొత్తగా ట్రై చేస్తున్నా అలానే చేయండి. ఓకే, ఫస్ట్ అయితే హెయిర్ అంతా కూమ్ చేసేద్దాము, మొత్తము కూమ్ చేసేద్దాము. ఓకే, ఉంది కదా, కూమ్ చేసేది అయిపోయింది. ఇప్పుడు మిడిల్ పార్టీషన్ అనేది తీయాలి. ఇలాంటి కూమ్స్ ఉంటే ఓకే, మీ దగ్గర లేవు అని అంటే మీకు డైలీ ఇలా మిడిల్ పార్టీషన్ తీస్తారు అని అన్నా ఓకే. లేదు అని అంటే ఇలా మీరు హ్యాండ్ తోటి ఇలా అన్నారు అంటే వస్తుంది. దగ్గర ఈ కూమ్ ఉంది కాబట్టి దీంతో నేను మిడిల్ పార్టీషన్ తీసేస్తాను. చూడండి, ఓకే వచ్చేసింది. చూడండి, ఇలా మిడిల్ పార్టీషన్ వచ్చేసింది. చాలామందికి ఈ మిడిల్ పార్టీషన్ అనేది ఇష్టం ఉండదు, కానీ మీరు మంచి హెయిర్ స్టైల్స్ ట్రై చేశారు అని అంటే ఇటువంటి పార్టీషన్ తీసినా చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఫస్ట్ ఇటు సైడ్ ట్రై చేద్దాము. అందుకే ఇది మనకు డిస్టర్బ్ చేయకుండా ఒక పిన్ పెట్టేద్దాము. చూడండి, ఇలా పిన్ తోటి సెక్యూర్ చేసేసాను, ఇది మనకు డిస్టర్బ్ చేయదు. ఓకే, ఫస్ట్ హెయిర్ స్టైల్ మనము ఇటు సైడ్ చేసేద్దాము. చూడండి, ఇలా మనం మిడిల్ పార్టీషన్ తీసాక చూడండి ఇలా క్రాస్గా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి వీడియోని. ఇలా ఉంది కదా, ఇలా క్రాస్గా తీయాలి. ఓకే, తీసిన దాన్ని ఇలా హ్యాండ్లో పట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. ఒకవేళ మీకు ఇది డిస్టర్బ్ చేస్తుంది అని అన్నా ఇది వదిలేసి చూడండి, ఇప్పుడు దీన్ని మనము ఏదైనా ఒక పిన్ తోటి సెక్యూర్ చేసి బ్యాక్ పెట్టేయచ్చు. ఓకే, ఇది బ్యాక్ ఉంది. ఇప్పుడు దీన్ని మనము చూడండి ఇలా తీసిన దాన్ని ఒకసారి ఇలా కోమ్ చేసేసి ఇక్కడ మనం ఒక హెయిర్ బ్యాండ్ వేయాలి. ఇలా కలర్స్ హెయిర్ బ్యాండ్స్ త్రీ కలర్స్ తీసుకున్నాను. ఇటు సైడ్ 3 తీసుకున్నాను. లేదు మాకు కలర్స్ అంతగా సెట్ కావు అంటే మీరు బ్లాక్ అయినా మీరు యూస్ చేయొచ్చు. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర బ్లాక్ అవైలబుల్లో లేవు, అందుకు నేను వీటితో చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఉన్నదాన్ని ఈ హెయిర్ బ్యాండ్ తోటి సెక్యూర్ చేసేద్దాం. ఓకే, చూడండి చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హెయిర్ స్టైల్. నేను తీసింది పార్టీషన్ చిన్నది కాబట్టి కొంచెం ఎక్కువనే ఇలా ట్విస్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఇలా వచ్చింది కదా. మీరు ఇలా మిగిలిన హెయిర్ని ఇలా క్లిప్ పెట్టేశారు అని అంటే మీకు అస్సలు ఇబ్బంది. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టేశాను కదా, ఇక్కడే ఉంది మ్యాజిక్ అంతా. చూడండి, ఇలా మిడిల్లో మన ఫింగర్ పెట్టేసి చూడండి, ఇప్పుడు ఇక్కడ మిడిల్లో నా ఫింగర్ పెట్టేశాను. దీన్ని ఇలా లోపలికి కాదు ట్విస్ట్ చేసేది, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇలా పైనుంచి చూస్తున్నారు కదా, ఇలా పైనుంచి. ఒకవేళ మీకు ఫిట్గా ఉంది అని అనిపిస్తే కొంచెం లూజ్ చేసుకోండి, ఏం పర్లేదు. ఓకే, చూడండి ఇలా ట్విస్ట్ చేయడమే. చూసారు కదా, ఇప్పుడు వచ్చిందాన్ని చూడండి అలా అనేయండి. ఇలా మనకు లూజ్ అనిపిస్తే కొంచెం ఇలా అనేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది, ఇలా ఉంది కదా. చూడండి, ఇలా ఈ ఎడ్జ్లో మనం ట్విస్ట్ చేసిన ఎడ్జ్లో ఇక్కడ లాస్ట్లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ట్విస్ట్ చేసిన ఎడ్జ్లో ఇక్కడ లాస్ట్లో ఉంది కదా, దాన్ని చూడండి ఇలా ఇక్కడ పట్టుకొని ఈ లాస్ట్ దాన్ని చూడండి ఇలా పైకి పుల్ చేయండి, లాగండి. ఇది అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఇటు సైడ్ పుల్ చేశాను కదా, నెక్స్ట్ ఇటు సైడ్ ఇలా పుల్ చేసేద్దాం. చూడండి, ఇక్కడ ఈ ఎడ్జ్లో పట్టుకొని ఇలా చూడండి, ఇలా పట్టుకొని అలా లాగాలి. ఓకే, నెక్స్ట్ ఇలా మనం బయటికి పుల్ చేయడం వల్ల కొంచెం ఇక్కడ మనకు పఫీగా అంటే కొంచెం లావుగా అనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది.
ఇంకా ఇటొకటి తీద్దాము. ఇది ఇలానే పెట్టేసి చూడండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ మనము కూమ్ తోటి డైరెక్ట్గా ఇలా తీసాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మీకు కొంచెం బేబీ హెయిర్ ముందుకు వదిలేస్తాము అనన్నా ఇలా వదిలేసుకోండి. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, ఇలా ఇలా ఇటు సైడ్ ఒక లేయర్. చూడండి దీన్ని మనము మిడిల్లోకి ఉంచేస్తున్నాము. ఒక లేయర్. నెక్స్ట్ ఇటు సైడ్ ఇక్కడ కూడా చూడండి నేను ఇంత తీస్తున్నాను, అర్థమవుతుందా? నేను ఇంత హెయిర్ నా హ్యాండ్లోకి ఇలా తీస్తున్నాను. చూడ్డానికి ఇబ్బంది అనిపించవచ్చు కానీ చాలా ఈజీగానే వస్తుంది ఈ హెయిర్ స్టైల్ అనేది. చూడండి ఏం లేదు, ఇటు సైడ్ కొంచెం పార్టీషన్, ఇటు సైడ్ కొంచెం పార్టీషన్ తీసాను. ఈ ఫస్ట్ తీసిన దాన్ని లోపలికి వేసేసాను. ఓకే, ఇప్పుడు మనం వీటిని కొంచెం కూమ్ చేద్దాము. చూడండి ఇలా. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా. ఓకే, చూడండి మీరు ఇక్కడ క్లిప్ పెడతాము అనన్నా క్లిప్ పెట్టేసేసుకోండి. ఎందుకు అనంటే అది మనకు ఇబ్బంది పెట్టదు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇలా లాస్ట్కి ఇలా పట్టేసుకొని ఇలా పట్టుకొని నెక్స్ట్ ఈ కలర్ వేస్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ ఇలా పట్టుకొని నార్మల్ నాట్ ఎలా వేస్తామో అలా వేసేయాలి. ఈ హెయిర్ స్టైల్ అనేది వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కానీ నెక్స్ట్ కిడ్స్కి కానీ కొంచెం పెద్దవాళ్ళు వేసుకున్నా బాగానే ఉంటుంది. కాకపోతే కలర్స్వి కాకుండా కొంచెము బ్లాక్ కలర్ వేశారు అని అంటే మీకు ఇక్కడ కనిపించదు, ఆ కలర్ ఏంటి అనేది ఇక్కడ కనిపించదు. కానీ ఇక్కడ చూడండి ఇలా ఎట్లయితే పఫీగా ఉందో అలా హెయిర్ అనేది కొంచెం బౌన్సీగా కనిపిస్తుంది. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ నాట్ వేసేసాను 2 సైడ్స్ తీసి. ఇప్పుడు మనం దీన్ని ట్విస్ట్ చేయాలి. చూడండి ట్విస్ట్ చేసేప్పుడు మీకు ఇక్కడ ఇబ్బంది ఉంది అని అంటే దీన్ని కొంచెం ఇలా లూజ్ చేసుకొని ఇలా చూడండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఇలా పైకి నేను ట్విస్ట్ చేస్తున్నాను, ఇలా లోపలికి చేయట్లేదు. ఇలా పైనుంచి చూస్తున్నారు కదా, ఇలా ట్విస్ట్ అయిపోయింది. ఓకే, ట్విస్ట్ అయింది కదా. కొంచెం దగ్గరికి అనుకొని చూడండి ఇక్కడే ఉంది కదా మన మ్యాజిక్ అంతా ఈ హెయిర్ స్టైల్లో. చూడండి ఇలా వదిలేస్తే కొంచెం వచ్చిందేమో హెయిర్ స్టైల్, అంత బౌన్సీగా అనిపించట్లేదు. ఇప్పుడు మనం దానికి కొంచెం యాడ్ చేద్దాం బౌన్సీనెస్. చూడండి ఇక్కడ ఈ ట్విస్ట్ అయిన దగ్గరలో ఇలా పట్టుకొని మీ ఫింగర్ని ఇలా ఇలా లాగాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇందాక ఫ్లాట్ ఉన్నది ఇప్పుడు కొంచెం హైట్ అయింది. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా చూడండి నా ఫింగర్ ఇక్కడ పెట్టి ఇలా పైకి అంటున్నాను, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇలా పైకి లాగుతున్నాను. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 2 హెయిర్ బ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. నాకు ఇటు సైడ్ చూడండి ఎంత ఫ్లాట్గా అనిపిస్తుందో, ఇటు సైడ్ కొంచెం పఫీగా అనిపిస్తుంది. హెయిర్ స్టైల్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ వన్ కూడా వేసేద్దాము. చూడండి మీరు ఇలా హెయిర్స్ తీసేప్పుడు దీన్ని మాత్రం తీసేయండి, ఇక్కడ పెట్టిన క్లిప్ని. అక్కడ హెయిర్స్ మనకు చేయికి రావాలి అంటే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. ఓకే, చూడండి ఇక్కడున్న హెయిర్స్ని ఒకసారి దూకొని చూడండి ఇక్కడ నుంచి. ఓకే, ఇంత హెయిర్ తీయ. చూడండి ఈ హెయిర్ అంతా నేను తీసేసాను. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ ఇక్కడ వరకు మనకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి చూడండి ఇలా ఈ పార్ట్ అనేది నేను తీస్తున్నా. ఓకే, మీకు ఒకవేళ ఇక్కడ లావు ఉంది అనిపిస్తే ఈ లోపల ఉన్న హెయిర్ని మీరు ఇలా లోపలికి వేసేయచ్చు. ఓకే, మీకు నేను ముందే చెప్తున్నాను, మీరు ఏమన్నా ఫంక్షన్ ఉంది లేకపోతే మేము ఇప్పుడు పిల్లలకి వేయాలి మేము వేసుకోవాలి అన్నప్పుడు, అంటే మీరు అర్జెంటుగా వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం అస్సలు ట్రై చేయకండి హెయిర్ స్టైల్స్. ముందు మీరు వీడియోస్ను చూసి ట్రై చేయండి. ముందే ఫస్టే మీకు ప్రాక్టీస్ చేసి ఉండాలి హెయిర్ స్టైల్స్ వేయాలి అని అంటే. అప్పుడు మీరు వేశారు అని అంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ఎటన్నా వెళ్తున్నారు అన్నప్పుడు చాలా ఈజీ అవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు దీన్ని ఒకసారి కూమ్ చేసేద్దాము.
మీరు ఏం చేస్తారంటే ఇలా దగ్గరికి తెచ్చేసుకోండి. ఓకే, ఇలా దగ్గరికి తెచ్చుకొని మీరు నాట్ వేశారు అని అంటే చాలా ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎల్లో కలర్ తీసుకున్నాను బ్యాండ్. ఇప్పుడు నాట్ వేసేస్తున్నా. కిడ్స్కి వేస్తున్నారు అని అంటే ఇలా కలర్స్ తోటి వేయండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఓకే, చూడండి ఇలా 3 అండి నాట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని కొంచెం అప్కి అనేసి మనము ఇలా ట్విస్ట్ చేసేసుకుందాము. హెయిర్ని ట్విస్ట్ చేయగానే అయిపోలేదు మన హెయిర్ స్టైల్ అనేది. ఇప్పుడు మనకు బౌన్సీనెస్ అనేది కావాలి. చూడండి ఇక్కడ పట్టుకొని హెయిర్ని ఇలా చూడండి ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా దీని సైడ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా పైకి అంటున్నాను, చూసారుగా ఎట్లా వచ్చింది అనేది. మన హెయిర్ స్టైల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న పిన్ని తీసేద్దాము. ఒకవేళ మీకు ఇక్కడ ఏమైనా బేబీ హెయిర్ ఉంటే ఇలా వదిలేసుకున్నాను కదా, ఇప్పుడు ఇది ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ ఫ్లాట్గా ఉంది ఈ బేబీ హెయిర్ అన్న కూడా, దానికి నేను ఒక టిప్ చెప్తాను చూడండి. మీకు ఒక 1 ఫింగర్ని తీసుకొని చూడండి ఇలా ఫింగర్ని ఇలా ట్విస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ మీకు ఇలా ఫింగర్తో ట్విస్ట్ చేసేది కాకుండా కొంచెం మనం ఇంట్లో ఉన్న వాటితోటి హెయిర్ కర్ల్స్ ఇలా బ్యాండ్స్ని ఎలా కర్ల్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, ఇదైతే ఎవరికైనా తెలిసి ఉంటుంది. చూడండి ఇలా చేసాము అంటే అది కొంచెము కర్లీగా అనిపిస్తుంది. ఓకే, చూడండి హెయిర్ స్టైల్ మనకు 1 సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, చూడండి నచ్చిందా మీకు, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కలర్స్ ఇష్టం లేదు అని అంటే ఓన్లీ బ్లాక్ కలర్స్ వేసినా మీకు ఆ బ్యాండ్స్ అనేటివి కనిపించు. ఓకే, హెయిర్ అనేది కొంచెం పఫీగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ కూడా మనము వేసేద్దాము. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం ఫస్ట్ది ఇటు సైడ్. నెక్స్ట్ సేమ్ అదే దాంట్లో అదేలాగా ఇటు సైడ్ కూడా ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి క్రాస్ తీస్తాం ఇలా. మళ్ళీ మనం దీన్ని చూడండి ఇలా పెట్టేస్తే ఇంకా మనకు అది డిస్టర్బ్ చేయదు. చూడండి ఇలా వచ్చేసింది. ఓకే, చూడండి ఇలా అయితే అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఈ మిడిల్లో ఫస్ట్ అయితే మీకు కొంచెం మిడిల్ రావడానికి కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు. అందుకే ఏం చేస్తారు అని అంటే మిడిల్ పార్ట్లో చూడండి ఇలా 1 ఫింగర్ని ఇలా పెట్టేయండి. ఓకే, ఫస్ట్ మీరు దీన్ని లూజ్ చేసుకున్నారు అని అంటే ఓకే మీకు ఇది ఈజీ అవుతుంది. చూడండి ఇలా 1 ఫింగర్ పెట్టేయండి. పెట్టిన దాన్ని ఇలా ఇలా చూడండి పెట్టిన దాన్ని ఇలా మిడిల్లో ఫింగర్ పెట్టేసి ఇలా ట్విస్ట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అసలైంది ఉంది మనకి. చూడండి ఇలా ఉంది కదా. మీకు ఈ బ్యాక్ అంటే కనిపించకపోవచ్చు, ఈ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇలా ఉన్నదాన్ని ఇలా ఫింగర్ పట్టుకొని చూడండి అలా పైకి చూడండి అలా అలా అలా. ఓకే, ఇప్పుడు సెకండ్ దానికి ఏం చేస్తామంటే మీరు వేసేప్పుడు నెక్స్ట్ థర్డ్ వన్ కూడా వేసేస్తే అయిపోతుంది మన హెయిర్ స్టైల్. చేసిందా దీని దగ్గరకు అనేసి చూడండి అబ్జర్వ్ చేయండి. ఇలా ఇలా సైడ్ వచ్చిందని కొంచెం పైకి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా. ఓకే, ఇప్పుడు మన హెయిర్ స్టైల్ అనేది అయిపోయింది. ఇక్కడ 3 బ్యాండ్స్, నెక్స్ట్ ఇక్కడ 3 బ్యాండ్స్. చూడండి ఎంత పఫీగా వచ్చిందో. మీకు ఫ్లాట్గా ఉన్న హెయిర్ మీద అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, మీరు ఇలా వేసాక ఇలా అయినా లీవ్ చేసేయచ్చు. ఓకే, నాకేమైందంటే ఇక్కడ ఉన్న హెయిర్ కొంచెం నాకు వాల్యూమ్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. అలా ఈ హెయిర్ స్టైల్కి ఇక్కడ ఈ ప్లేస్లో ఎక్కువ అనిపిస్తే బాగోదు. అందుకే ఏం చేస్తున్నా అంటే చూడండి ఓన్లీ ఇక్కడ ఈ ఇయర్ దగ్గర ఉండే పార్ట్ని తీయట్లేదు. ఈ పార్ట్ని చూడండి కొంచెం చూడండి కొంచెం ఇలా. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ
ఇలా తీస్తున్నాను. ఓకే, ఇలా చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. అబ్జర్వ్ చేయండి. మీరు మామూలుగా అయినా మీరు మామూలుగా ఏ హెయిర్ స్టైల్స్ వేస్తున్నా ఇక్కడ నుంచి మనకి ఇలా హైగా ఉంది అంటే అంతగా బాగోదు. మీరు హెయిర్ స్టైల్స్ వేస్తున్నప్పుడు ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. చూడండి ఇప్పుడు మనం దీన్ని సెక్యూర్ చేస్తే ఇక్కడ నుంచి ఈ ఇయర్ ఎండింగ్ అప్ నుంచి ఇలా ఉంది అని అంటే బాగుంటుంది. ఓకే, చూడండి ఇప్పుడు టోటల్ హెయిర్ స్టైల్ అనేది ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇప్పుడు నేను టర్న్ అవుతాను. ఓకే, ఓకే, నచ్చిందా మీకు హెయిర్ స్టైల్? నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. ముందే మీరు ట్రై చేయండి. ఓకే, ఫంక్షన్ రేపు ఉందిలే ఆ రోజు ట్రై చేద్దాంలే అని అంటే మాత్రం అంత బాగా రాదు అనేది నా ఒపీనియన్. మనకి రాంది ముందే ప్రాక్టీస్ చేసి పెట్టుకోవాలి. ఓకే, అది చదువైనా కానీ ఏ విషయంలో అయినా కానీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.